హాయ్. హలో. ఓకే. ఫ్యూ డేస్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్లోనే ఒక రీల్ పెట్టాను, మీరు అందరూ చూసే ఉంటారు. ఒక్కసారి ఫాస్ట్ ఫార్వర్డ్లో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డ్రాప్ అయ్యి సేమ్ ఎగ్జాక్ట్గా ఈ రీల్ ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. 24,530 యాక్చువల్గా 500 అని చెప్పాను, రౌండ్ ఫిగర్ టార్గెట్. 24,350 ఫస్ట్ టార్గెట్, 24,500, 24,750 థర్డ్ టార్గెట్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నేను గత కొద్ది రోజులుగా కూడా నాన్ స్టాప్ బుల్లిష్లో చెప్పాను. నిన్న మొత్తం నా వాట్సాప్ గ్రూప్లో కూడా లాంగ్ టర్మ్ బైలో ఉండండి అని చెప్పేసి అందరికీ అప్డేట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు పొజిషన్లని నిన్న యూట్యూబ్ వీడియోలో చెప్పాను. సెన్సెక్స్ 82,500 పీఈని సెల్ చేయండి అని చెప్పేసి, అది ఈరోజు ఆల్మోస్ట్ 485 రూపీస్ దగ్గర నుంచి 100 రూపీస్ దాకా వచ్చింది. ఆల్మోస్ట్ 380. దాని హెడ్జ్ ఒక 100 రూపీస్ లాస్ అనుకున్నా సరే 280 రూపీస్ ప్రాఫిట్లో ఉండేది. రూపీస్ కాదు, సారీ, 280 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంది. ఓకే, ఫర్గెట్. నెక్స్ట్ మూవ్ ఏంటి, మనం ఎప్పుడు కూడా ఓకే నెక్స్ట్ మూవ్ ఏం జరగచ్చు. సో రేపు పొజిషన్ అనేది ఆల్రెడీ మనకి బ్రేక్అవుట్ అనేది జరిగింది. సో అది చిన్న రీటెస్ట్లో కూడా అయింది, కాకపోతే చిన్న టైం ఫ్రేమ్లో, పెద్ద టైం ఫ్రేమ్లో కాదు. సో ప్రజెంట్ కండిషన్ సినారియో ఇది. సో రేపు ఏం జరగవచ్చు, మ్యాక్సిమం గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే డైరెక్ట్గా అది జస్ట్ ఒక చిన్న స్పైక్లోనే గ్యాప్ ఫిల్ చేసుకొని వెంటనే పైకి యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్పే ఓపెన్ అయింది, కానీ గ్యాప్ ఫిల్ చేయలే. ఇక్కడ ఆల్మోస్ట్ 25,100 దగ్గరలో ఉంది. అండ్ పైన టార్గెట్ వచ్చేసి 25,500 దగ్గరలో ఉంది. సో ఎటు చూసినా సరే 200-300 పాయింట్స్ ర్యాలీ అయితే ఖచ్చితంగా రేపు కనబడుతుంది. సో మార్కెట్ అనేది నా వ్యూ ప్రకారం ఇంకా బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి ఇప్పుడైతే ఈ గ్యాప్ ఫిల్ చేస్తుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. సో రేపు స్పెసిఫిక్గా ఏ టైం ఫ్రేమ్లో ఏ యావరేజ్ సపోర్ట్ తీసుకుంటుందో ఒకసారి చూడాలి. ఈరోజు అయితే 3 మినిట్స్, ఈరోజు నేను చేసిన బయింగ్ అగైన్ ఈ ప్లేస్లో, యాక్చువల్గా ఇది 1 minute 50 యావరేజ్. చెప్పాను కదా 1 minute 50 యావరేజ్, ఆ ప్లేస్లో నేను బయింగ్ అనేది తీసుకున్నాను. ఈరోజు మంచి రిటర్న్స్ అనేవి జనరేట్ అయ్యాయి. ఓకే, రేపు వచ్చినప్పటికీ సినారియో సింపుల్. ప్రైస్ అనేది ఫస్ట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం వెయిట్ చేయండి. ఎక్కడ దాకా అంటే ఈరోజు జరిగిన మొత్తం ప్రైస్ యాక్షన్కి మినిమం 50-60. సో ఈరోజు జరిగిన దానికి అంటే లాస్ట్ స్వింగ్కి లెక్కేసుకుందాం. సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 25,215, 25,179 అనేది మంచి బయింగ్ జోన్ కింద క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 350 పైన కనుక ఓపెన్ అయితే వెయిట్ చేయండి. గ్యాప్ ఫిల్ అయ్యే వరకు ఖచ్చితంగా ఒక స్పైక్లో ఖచ్చితంగా గ్యాప్ ఫిల్ చేసి 1 minute అయినా సరే 50 మూవింగ్ ఎవరో సపోర్ట్ తీసుకొని పైకి తీసుకెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో ఈ వీక్లో మన టార్గెట్ వచ్చేసి నేను ఆల్రెడీ నిఫ్టీ నెక్స్ట్ మూవ్ అని చెప్పేసి అప్డేట్ చేయడం జరిగింది, 25,500 అనేది. సో ఇంట్రాడే ప్లేయర్స్ ఎప్పుడు కూడా మూవింగ్ ఎవరో సపోర్ట్ తీసుకొని క్యాండిల్ పడినప్పుడు ఆప్షన్స్ బై తీసుకుంటే మీకు ప్రీమియంలో గట్టిగా అమౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, గోల్డ్ గత 2 days నుంచి మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో సింపుల్, గోల్డ్ చాలా రోజుల తర్వాత చూడండి ఒక వెరైటీ ఫేస్ని ఫామ్ చేసింది. ఇది మార్క్ చేశాను కదా, ఒక్కసారి 5 minutesలో బ్యాక్ వెళ్ళి చూడండి, ఎక్కడ కూడా చూడండి ఈ ప్లేస్లో మళ్ళీ
ఒక కన్సల్టేషన్ ఫేజ్. కానీ ఇక్కడ కూడా చిన్న హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా అయితే ఫామ్ అయింది. కానీ ఈ ప్లేస్లో అలా ప్యాటర్న్ ఏం ఫామ్ అవ్వకుండా క్లమ్జీగా తయారైపోయింది మార్కెట్ అనేది. సో ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు అని చెప్పేసి అనుకుందాం. సో కానీ ఎంతవరకు జరగవచ్చు, ఓకే, అది కూడా క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. సో ఆ రోజు ప్రైస్ అనేది ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ దాకా సెల్లింగ్ అనేది జరిగింది. సో గోల్డ్ ప్రజెంట్ ఎక్స్టెన్షన్ లెవెల్స్లో రేంజ్ బౌండ్లో ఉండిపోయింది. సో సెల్లర్కి 4216 నుంచి 4203 అనేది మంచి ప్లేసెస్ సెల్ చేయడానికి. కానీ ఎస్ఎల్ వచ్చేసి 4234 పైన ఉండాలి. టార్గెట్ వచ్చేసి 4067 4037. సో ఈ ప్లేస్ వరకు ఒక్కసారి కన్సోలిడేషన్ నుంచి సెల్లింగ్ అని జరిగితే ఈ ప్లేస్ దాకా టార్గెట్ వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ మీకు పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే సో ఇది 1:5 టార్గెట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ గోల్డ్ మూవ్ అది. యూరో యూఎస్డి మీ అందరికీ చెప్పాను ముందు నుండి బై జరుగుతుంది అని. సో ఒక్కసారి మీరు చూసినట్టయితే లాస్ట్ 2-3 వీడియోస్లో కూడా యూరో యూఎస్డి బై చేయండి అని చెప్పేసి చెప్పాను. సో ఈరోజు ఇంట్రాడే మూవ్లో మీరు చూసినట్టయితే వన్ సైడ్ ర్యాలీ చూసారండి. సో యూరో యూఎస్డి బాగానే ఇదైంది. నెక్స్ట్ బజాజ్ ఫిన్సర్ ఇవన్నీ కూడా ప్రాఫిట్లోనే ఉన్నాయి. యాక్చువల్గా మన లెవెల్కి ఏది ఇది అవ్వలేదు. క్రూడ్ ఆయిల్ చాలామంది క్రూడ్ కూడా అడుగుతున్నారు. సో ప్రజెంట్ క్రూడ్ ఆయిల్ది మనం వీక్లీ చార్ట్ దగ్గర నుంచి చూసుకొని వద్దాం. కొద్ది రోజుల ముందు ఈ వీడియో అప్లోడ్ చేశాను. యాక్చువల్లీ 1 వీక్ నుంచి 1 డేలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇది ఫేక్ అవుట్ అయ్యింది. సో ఫేక్ అవుట్ అయిన తర్వాత ప్రైస్ అనేది పైకి వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పాను. ఆ రోజు 15 మినిట్స్లో ఎంట్రీ కోసం వెయిట్ చేయమని చెప్పాను. అది ఆ ఎంట్రీ యాక్టివేట్ అవ్వకుండానే అది మనకి రివర్స్ సెల్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా ఇదే ప్లేస్ ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసింది. 62.28 రేంజ్ బ్రేక్ అయిన తర్వాత హై మీద రీటెస్ట్ అయిన తర్వాత మనం ఒకసారి సెల్ తీసుకోమని చెప్పాం. ఓకే, సో ప్రజెంట్ క్రూడ్ ఆయిల్ వ్యూ ఏంటి అంటే ఇది స్టిల్ మీకు ట్రెండ్ అయితే క్లియర్గా సెల్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది నాకైతే. కనీసం ఒక్క హయ్యర్ హై కూడా ఫామ్ అవ్వలేదు. సో ఒక్క హయ్యర్ హై కూడా ఫామ్ అవ్వకుండా మనం బై చెప్పడం అనేది కరెక్ట్ కాదు. చాలామంది ఆల్రెడీ బై గురించి వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. నేనైతే అట్లీస్ట్ ఒక హయ్యర్ హై ఫామ్ అయ్యి అది రీటెస్ట్ అయిన తర్వాత మాత్రమే నేను బైక్ ప్లాన్ చేసుకుంటాను. లాంగ్ టర్మ్ బైకి అది ఫామ్ అవ్వకుండా మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బై చేయను. ఓకే, రేపైతే మాత్రం సెన్సెక్స్ ఎక్స్పైరీ ఇది మాత్రం గట్టిగా ఆప్షన్స్లో జాక్పాట్ వచ్చే అవకాశం ఉంది. సో మేబీ 83,000 పైగానే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. 82,000 అయినా సరే టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రీమియం ఆల్రెడీ పడిపోయాయి కాబట్టి గట్టిగా అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో రేపు సింపుల్ స్టార్టింగ్ ఫస్ట్ 2 అవర్స్ 1 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకొని 50 మూవింగ్ యావరేజ్తో రెస్పెక్టెడ్ క్యాండిల్ చూసుకొని దాని ప్రకారం మనం పొజిషన్ తీసుకుందాం. ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు నా నెంబర్ ఐడియా ఉంటుంది కదా 9553404670 వాట్సాప్ చేయండి. నేను నా బ్రాడ్కాస్ట్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ.